రాష్ట్రంలో సంక్రాంతి జరగలేదు, అరాచకం జరిగింది అంటూ అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? సార్ ఎందుకు సార్ ఆ దరిద్రుడి గురించి పద్దాక మమ్మల్ని అడగటం? అట్టగా సార్ ఆంబోతు రాంబాబు రికార్డ్ డ్యాన్స్ చేసుకోవడానికి పనికి వస్తున్నాడు. ఎందుకంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ మధ్య. రికార్డ్ డ్యాన్స్ చేసుకోమనండి పోయి. సంక్రాంతి జరిగిందో లేదో ఏం సార్, తెలంగాణ నుంచి వచ్చిన లక్షలాది కార్లకు తెలుసు, 30 లక్షల మంది జనానికి తెలుసు. తెలంగాణ నుంచి కానీ, మెడ్రాస్ నుంచి కానీ, కర్ణాటక నుంచి దాదాపు 30 లక్షల మంది జనం వచ్చారు. ఈ సన్నాసివాడికి ఏం తెలుసు అండి? ఈడు ఊరక ఏదో భోగిమంట వేసేసి 2 అమ్మాయిలను తీసుకొచ్చేసి వెనకమాల జగన్ ఫ్లెక్సీలు పెట్టుకొని రికార్డ్ డ్యాన్స్ చేసుకుంటున్నాడు. వీడు ప్రాక్టీస్ చేసుకొని రేపు నుంచి రికార్డ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని కోటకొండ తిరణాల్లో ఇటువంటి వాడు పనికి వస్తాడు. అసలు రాజకీయాలకి ఇటువంటి దరిద్రులు అసలు అనవసరం. మీరు అనవసరం అంటున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది, దాంట్లో భాగంగానే పిన్నెల్లిలో హత్యలు జరిగిపోతున్నాయి అని మాట్లాడుతున్నాడు కదండి. మరి సార్ ఒక్క విషయం చెబుతున్నా సార్, వీడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాడు. టేల్ప్యాండ్ అంటే ఏందో తెలియదు. ఇటు అంటున్నాడు ఆయన, తెలియాలా అంటున్నాడు. ఇక అందరూ దరిద్రుడితో ఇక అతని గురించి మాట్లాడుకోవడం కూడా దండగేగా. ఆ టేల్పాండ్ అంటే ఏంది సార్, ఈ ఆనకట్ట ఏంది, దాని పొజిషన్ ఏంది, ఇవన్నీ తెలియనోడు ఈడాడి నీటిపారుదల శాఖ మంత్రి చేశాడు. లేదు సార్, వీళ్ళు దండుకో దాసుకో ఈ లెక్కలో తయారయ్యారు అప్పట్లో. ఇవాళ కుదరట్లా. ఈ పిన్నెళ్ళు హత్యలు ఉన్నాయి సార్. ప్రతి హత్య ఒక కులానికి అంటగడతారా? వాళ్ళు లోకల్గా జరిగిన హత్యలండి అవి పాత హత్యలేగా, పాత గొడవలు అవి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారుగా, పాత గొడవలు అని తెలుసుగా. ఈ మాట అసలు పిన్నెళ్ళకి ఇడికే సంబంధం అండి సార్. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ తమ్ముడు మూలాన కొంతమంది ఆడవాళ్ళు పుస్తలు తెగిపోయి అల్లాడిపోతుంటే వాళ్ళని వెనకేసుకొచ్చారు వీళ్ళు వాళ్ళు ఏదో 2 హత్యలు జరగగానే అదేదో తెలుగుదేశం పార్టీకి అంటగట్టేసి, ఒక కులానికి అంటగట్టేసి భ్రష్టు బట్టి వెళ్ళనుకుంటే కుదరదు. జనాలందరికీ తెలుసండి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక లక్ష్మీ పార్వతి గారు సడన్గా వచ్చారు మళ్ళీ మీడియా ముందరికి. అదే పాత పాట ఏమంటున్నారంటే, ఆమె వెన్నుపోటుకు 30 సంవత్సరాలు అంటూ ఆమె కూడా అదే పాత పాటను అందుకున్నారు. ఎలా చూడాలంటారు దాన్ని? ఇంకోటి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ నాన్న ఆత్మ మాట్లాడినట్టు యువత ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడిందంట. నిజంగా ఎన్టీఆర్ గారు ఆత్మ మాట్లాడి ఉంటే గుండె సచ్చేది ఇది, ఈ ముసళ్ళు అంతే. ఈ సన్నాసి చేసిన పనే. లేకపోతే ఎన్టీ రామారావు గారు ఇంకా బతికుండేవాడు. ఈ దరిద్రపోదు లేకపోతే ఎన్టీ రామారావు గారు ఇంకా బతికుండేవాడు. అసలు ఎన్నుపోటు అని ఎన్ని సంవత్సరాలు ఏడుతారండి వీళ్ళు? అది ఎన్నుపోటు కాదండి. ఈ దరిద్రపు దాని నుంచి పార్టీని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అడ్డం తిరిగితే బాబు గారు ఒప్పుకోకపోతే నువ్వు లేకపోతే పక్కవో, మేము అశోక్ గజపతిరాజు గారిని పెట్టుకుంటామని అయ్యన్న పాత్ర గారు ఇప్పటికి చెబుతాడు డైరెక్ట్గా. ఆ రోజున కొడుకులందరినీ పంపించారు రామారావు గారి దగ్గరికి. ఈ సన్నాసిది మరి రామారావు గారికి ఏం మందు పెట్టిందో ఏం చేసిందో తెలియదు. ఒప్పుకోవాలి ఆయన. అప్పుడు ఆయన పక్కకు తప్పించారు పార్టీని కాపాడుకోవడానికి, పార్టీని తద్వారా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి. ఈ లక్ష్మీభారతి అప్పట్లో కాంగ్రెస్కి అమ్ముడు పోయింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయింది. ఇక ఈ లక్ష్మీభారతి మాట్లాడతాం, మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవటం. అసలు ఆ లక్ష్మీభారతి గురించి మాట్లాడుకోవడం దరిద్రం. ఎందుకని ఆ మాట అంటారు? ఆమె చెబుతుంది కదా, మా ఆయన్ని మోసం చేసినట్టే ప్రజలను కూడా మోసం చేశారు, ఎలక్షన్ కమిషన్ని మోసం చేసి గెలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటుంది కదా. వీళ్ళ ఆయన ఎవరో చెప్పమానండి. ఈరగంధం వెంకట సుబ్బారావు గారితో ఇడాకులు తీసుకుందా? తీసుకొని రామారావు గారిని పెళ్లి చేసుకుందా? ఎవరు ఆయన? ఇవాళ నందమూరి లక్ష్మీభారతి అని చెప్పుకుంటుందండి. నిన్న ఎవరో పిల్లోడిని తీసుకొచ్చింది. ఎవరు ఆ పిల్లోడు? ఎవరండి? వాళ్ళ కొడుకు. ఆయన ఈరగంధం వెంకట సుబ్బారావు గారి కొడుకు. రామారావు గారికి ఆ పిల్లోడికి సంబంధం ఏంది?
ఏమి లేదు సార్, మసిబూసి మారేడుగా చేసి మొత్తాన్ని భ్రష్టు పట్టియాలని ఒక కంకణం కట్టుకుంది. అప్పుడప్పుడు ఏదో ఒక 5 లక్షలు 6 లక్షలు జగన్ దగ్గర తీసుకొని వస్తుంది, మాట్లాడుతుంటుంది, మళ్ళీ పడుకుంటుంది పోయి. ఎందుకండి ఈ దరిద్రాలు ఎందుకు ఆమెకి? నిజంగా నిజమైన తారక రామారావు గారిని అవమానించే ఆయన భార్య అయితే మాట్లాడకూడదు. ఇవాళ రామారావు గారి భారతరత్న రాకుండా చేస్తుంది ఈ దరిద్రపదే. ఎందుకంటే భారతరత్న ఇవ్వాలంటే భార్యకు వాళ్ళకి ఇస్తారు, సభ్యులకి ఇవ్వాలి, మళ్ళీ సన్నాసి దానికి యాడ్ చేయాల్సి వచ్చిందని భారతరత్న ఇట్లా గవర్నమెంట్. ఏమే కారణం దానికి కూడా కారణం ఒకటే సార్, నేను భార్య నేను చెప్పుకుంటుంది కాబట్టి మళ్ళీ ఈ సన్నాసి దాని చేతికి ఎందుకు ఇవ్వాలా అని చెప్పి భారతరత్న కూడా ఇవ్వట్ల. సరే, ఇవన్నీ ఒక పక్కన ఉంటే కనుక ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ అంటూ వెళ్ళారో అక్కడ ఒకళ్ళ డబ్బా ఒకళ్ళు కొట్టుకోవడం తప్పితే చేసింది ఏమీ లేదు రాష్ట్రానికి అంటూ మన మాజీ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు చెబుతున్న వ్యాఖ్య, మరి దానికేం చెప్తారు? కోడిగుడ్ల మీద ఏకలు బిక్కోమనండి, కోడిగుడ్ల మీద ఏకలు బిక్కోమనండి. ఈయన దావోస్ వెళ్ళాడుగా, అబ్బో చలి ఒరికిపోయాం చచ్చిపోయాం, కుర్రోడుగా. మరి చంద్రబాబు నాయుడు 72 ఏళ్ళు ముసలోడుగా, మరి దావోస్ వెళ్ళాడు బ్రహ్మాండంగా. మీలా కోట్లు వేసుకోనో కవర్లు వేసుకోనో పోలేదుగా. ఆడ పోయి ఏం తెచ్చారు మీరు? దావోస్ వెళ్ళి ఏం తెచ్చారండి? పరోటాల ఫ్యాక్టరీలు, కోడిగుడ్లు. ఇయ్యా ఎవడండి వాడు? అసలు గుడివాడ అమర్నాథ్కి మంత్రిత్వమే దరిద్రం ఏమండి. ఇక ఆ దరిద్రుడు మాట్లాడతాం ఇంకా దరిద్రం. ఇవాళ చెబుతున్నామండి, ఇవాళ వచ్చిన పెట్టుబడులు మీ గవర్నమెంట్లో ఎప్పుడన్నా వచ్చినాయా? మొన్న కూడా చెప్పాడు, ఇదే గుడివాడ అమర్నాథ్ ఇక్కడ ఏదో పెట్టారు, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కదండి, గూగుల్ డేటా సెంటర్ కూడా కాదు, ఈ పెట్టుబడులకి పెట్టినప్పుడు నువ్వు పెట్టావు, ఎవడిని పెట్టావు? వాడు కేసీఆర్ గారు చేయించాడే, వంటలు చేసుకునే వాళ్ళని, ఈ పల్లి మసాలాలు చేసుకునే వాళ్ళని వీళ్ళందరినీ కోట్లు వేపించి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు. భోజనాల దగ్గర ఎట్ట కొట్టుకున్నారు తెలుసుగా, ఇదే గుడివాడ అమర్నాథ్గా ఐటీ శాఖ మంత్రి. అసలు సిగ్గుచారం లేదండి వీళ్ళకి మాట్లాడటానికి కూడా. వీళ్ళు నిజంగా మనిషి పుడక పుట్టి ప్రజల కోసం నిజంగా కష్టపడే వాళ్ళు అయితే ఒరిజినల్గా ఇదిగో మేము ఈ పెట్టుబడులు తెచ్చామని చెప్పండి. ప్రతి ఒక్కటి ఎవరికో పుట్టిన కొడుకు నా కొడుకు అని చెప్పుకుంటాం, అదేమంటే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు. అలా గూగుల్ సెంటర్ మేమే తెచ్చాం అంటారు, ఏమంటే భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే అంటారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరిగింది ఎప్పుడు వీళ్ళకి తెలుసా? అశోక్ గజపతి గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగా ఫస్ట్ రాయి వేశారు, ఏమండి. తర్వాత వీళ్ళు వచ్చారు, దాన్ని ఆపేశారు. ఎలక్షన్ ముందు ఏదో అడావుడిగా మళ్ళీ చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపన చేశారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తండి. ఆయన అంటుంది ఏంటంటే నారా లోకేష్ గారికి బ్యాక్ బరువు ఎక్కువ బ్రెయిన్ తక్కువ అంటున్నాడు కదా, మరి గుడివాడ అమర్నాథ్, మరి దానికి ఏం చెప్తారు? లోకేష్ని ఎత్తుకో చూడమానండి, బ్యాక్ బరువు ఎదురు బరువు వీడిని ఎత్తుకోమనండి పోయి. వీడు ఎత్తుకో చూశాడు బరువు. సార్ లోకేష్ అతను కంట్రోల్ చేసుకుంటా ఈ రాష్ట్రాన్ని ఎట్ట ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ముగ్గురు కలిసి ఉండడం చూడలేకపోతున్నాడు ఈ గుడివాడ అమర్నాథ్. వీడికి ఇక భవిష్యత్తు లేదు, ఏదో వాగుతుంటాడు. ఆడికి పిచ్చుకొక్క గరిచింది, ఇక వాడి గురించి మాట్లాడుకోవడం కూడా దండగంటారు అంతే. వాడి పిచ్చుకొక్క గరిచిందండి, వాడికి ఇంజక్షన్లు కూడా లేవు. ఇక వాడే కోడిగుడ్ల మీద ఎక్కలు బిక్కాడు వాడు ఎందుకండి.